ఎస్ఆర్హెచ్కి ఒక అలవాటు ఉంది. వాళ్ళ మీద ఎంత క్రిటిసిజం వచ్చినా, ఎంత ట్రోలింగ్ జరిగినా మాటలతో కాదు, గ్రౌండ్లో వాళ్ళ గేమ్తో సైలెంట్ చేసేస్తారు. ఈ సీజన్లో కూడా అదే జరిగింది. కమిన్స్ కెప్టెన్సీ లేకుండా గెలవలేరు అన్నారు. ఇషాన్ కిషన్ కెప్టెన్సీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని కామ్గా, ఫియర్లెస్గా టీంని నడిపించాడు. ఈ బౌలింగ్తో కష్టమే అన్నారు. ప్లాన్ బి యాక్టివేట్ చేసి యంగ్స్టర్స్ని దింపారు. వాళ్ళ పర్ఫార్మెన్స్తో ఆరెంజ్ ఆర్మీ ఫేటే మారిపోయింది. బిలో 200 డిఫెండ్ చేయలేరు అన్నారు. ఈ సీజన్లో 200 డిఫెండ్ చేసిన ఫస్ట్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్. అండ్ ఈ సీజన్లో 5 మ్యాచెస్ డిఫెండ్ చేసే గెలిచాం. హోమ్లో తప్ప ఎవేలో గెలవలేరు అన్నారు. కోల్కతాలో గెలిచాం, జైపూర్లో గెలిచాం, ముంబైలో గెలిచాం, చెన్నైలో గెలిచాం. దేశం మొత్తం ఆరెంజ్ ఆర్మీ రోర్ వినిపించేలా చేశాం. ఫ్లాట్ పిచ్చెస్ లోనే గెలుస్తారు అన్నారు. నిన్న చెన్నై ట్రికీ వికెట్ మీద ప్రెషర్ ని డామినేట్ చేసి గెలిచి చూపించారు. అది బ్యాటింగ్ కాదు, ఒక స్టేట్మెంట్. ప్లే ఆఫ్స్ కి రారు అన్నారు. కానీ ఎస్ఆర్హెచ్ డోర్ నాక్ చేయలేదు. డోర్ బద్దలగొట్టి రాయల్ ఎంట్రీ ఇచ్చింది. ఈ టీంలో ఒక సూపర్ స్టార్ స్టోరీ కాదు, ఇది కంప్లీట్ టీమ్ స్టోరీ. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చిన స్టోరీ. అవుట్ సైడ్ నాయిస్ ఎంత పెరిగినా ఎస్ఆర్హెచ్ తన బ్యాట్ తో, తన బౌలింగ్ తో, తన యాటిట్యూడ్ తో కుంభస్థలం బద్దలగొట్టేలా ఆన్సర్ ఇచ్చింది. ఆరెంజ్ ఆర్మీ అంటే జస్ట్ ఒక టీం కాదు, ఒక వైల్డ్ ఫైర్. ఒక్కసారి స్ప్రెడ్ అయితే ఆపడం ఎవ్వరి వల్ల కాదు.